హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ వచ్చేసి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు అనమాట. సో లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏకి ఫార్ములా ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. డెట్ ఏని మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ రాసుకుంటాం, ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎలా ఉంది, ఏ బీసీడి కదా, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది క్రాస్ మల్టిప్లికేషన్ అంతే, ఓకేనా. ఇలా చేస్తే ఫస్ట్ డిటిఏని సాల్వ్ చేద్దాం. ఏ ప్లస్ ఐబి, ఏ మైనస్ ఐబి మైనస్ సి ప్లస్ ఐడి మైనస్ సి ప్లస్ ఐడి. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ ఐబి, నెక్స్ట్ ప్లస్ ఏఐబి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్. ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ టర్మ్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్. ఇది ఏ సైన్ లేదు ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అండ్ సిఐడి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడి మైనస్ ఏఐసి, అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఐ స్క్వేర్ డి స్క్వేర్. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఇవి, ఓకేనా. ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఏ స్క్వేరు మైనస్ ఐ స్క్వేర్ అంటే -1, ఓకేనా. మైనస్ మైనస్ సి స్క్వేరు -1, ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేర్. ఈ మైనస్ని మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ సి స్క్వేర్ ఇస్ ప్లస్ సి స్క్వేర్ అండ్ మైనస్ డి స్క్వేర్ ఇస్ ప్లస్ డి స్క్వేర్. అయితే వాళ్ళ క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేసేవారు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నారు. సో 1 అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఓకేనా. అంటే మనం డెట్ ఏ సాల్వ్ చేసాం. నెక్స్ట్ అడ్జసెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అడ్జసెంట్ ఆఫ్ ఫార్ములా చూసుకుంటే డి మైనస్ బి మైనస్ సి ఏ అనమాట, ఓకేనా. ఇది ఏబిసిడి మ్యాట్రిసెస్ కదా. సో డి అంటే ఎంత, ఏ మైనస్ ఐబి, సి అంటే మైనస్ సి అండ్ ఏ అంటే ఏ ప్లస్ ఐబి. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డి వచ్చేసి ఏ మైనస్ ఐబి అండ్ మైనస్ బి వచ్చేసి ఇది కదా, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ సి మైనస్ ఐడి, మైనస్ సి వచ్చేసి ప్లస్ సి అండ్ మైనస్ ఐడి, ఏ వచ్చేసి ఏ ప్లస్ ఐబి, ఓకేనా. ఇప్పుడు మనకు అడ్జసెంట్ ఆఫ్ ఏ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ ఆఫ్ ఏ ఈజ్ డివైడెడ్ బై డెట్ ఏ, ఓకేనా. దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నా, 1 డెట్ ఏ ఇంటూ అడ్జసెంట్ ఆఫ్ ఏగా రాసుకుంటున్నా. మనకు డెట్ ఏ ఏమొచ్చింది, 1 వచ్చింది కదా. సో మ్యాట్రిసెస్ ఏంటి, ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి అండ్ సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.